కళ్ళిస్తే చూడాలని కోరుకుంటుండు. హల్లెలూయా. కార్యము జరగాలంటే ఎవరిని పిలవాలి? శిష్యుని పిలవాలా? ప్రవక్తను పిలవాలా? ఎవరిని పిలవాలి? దావీదు కుమారుణ్ణే పిలవాలి. ఆయనే కళ్ళు తెరవగలడు. హల్లెలూయా. ఆయనే కుటుంబ పరిస్థితులు మార్చగలడు. ఆయనే రోగాన్ని తగ్గించగలడు. ఆయనే చనిపోయిన లాజరుని బతికించగలడు. ఆయనే కుంటోళ్ళ కాళ్ళు ఇయ్యగలడు. ఆయనే మతి స్థిమతులను మతి మరలా దయచేయవాడు, రోగాలను కట్టువాడు. ఆయన్నే పిలవాలి. ఆయనే మన స్వరము వినాలి. ఆయన మన ప్రాంతానికి రావాలి. యెహోవా మన మీద దృష్టి నిలపాలి. హల్లెలూయా. ఆయన దృష్టి నిలిపితేనే నీ కళ్ళు తెరవబడతాయి. అంతేకాకుండా ఆయన కాకుండా ఎవడు నీ మీద దృష్టి నిలిపిన నీకు కార్యము జరగదు. అది ఉద్యోగమైనా, కుటుంబం కట్టబడాలన్నా, రోగము పోవాలన్నా, కుటుంబంలో సమాధానం రావాలన్నా యెహోవా కను దృష్టి నీ మీదకి రావాలా. ఆయన కను దృష్టి రాకుండా మీ అమ్మ నాన్న కను దృష్టి, నిన్ను చేసుకున్నాడు కను దృష్టి, నీ భర్త కను దృష్టి, నీ భార్య నీ బిడ్డల కను దృష్టి, నీ బంధువులు కను దృష్టి, ఏంటి రాజకీయ నాయకుల కను దృష్టి, ఇవన్నీ పని చేయవు బిడ్డ. హల్లెలూయా. యెహోవా కను దృష్టి నీ మీద నిలిపితే మాత్రమే నీకు జరగాల్సింది జరిగింది. ఆయన రావాలి, నీ కళ్ళు ముట్టాలి, కళ్ళు తెరవని చెప్పాలి. అప్పుడు నువ్వు కళ్ళు తెరవాలి. నువ్వు కళ్ళు తెరిచిన వెంటనే ప్రభునే చూడాలి. నిత్యముగా మన కళ్ళు ప్రభు తెరచునుగాక, మనం ఆయన చూచుదుముగాక, ఆయన నిలిచే కేక మన వేయుదుముగాక, ఆయన దృష్టి మన మీద ఉండునుగాక.